హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, నేను ఉల్లిపాయలు పకోడా వేసుకుంటాను. ఉల్లిపాయలు అయితే తొక్క అంతా తీసుకొని నేను ఎలా కట్ చేసుకుంటానని చూడండి. మొత్తం ఉల్లిపాయలు అన్నీ తొక్క తీసేసి దాన్ని ఫ్లవర్ లాగా కట్ చేసుకుంటాను. ఎర్రగడ్డలు సైజు ఎంత ఎత్తుకుంటామో అంత పువ్వు లాగా వస్తుంది మనకైతే. చాలా బాగా చూడండి ఎలా కట్ చేస్తాను. ఇలా కట్ చేసి మనం ఇలా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటే మనకు పూలాగా వస్తుంది అన్నమాట. చూడండి, మనం ఇలా పెట్టేవాలి. ఇప్పుడు పూలాగా ఉంటుంది చూడండి. నేనైతే ఎన్ని ఉల్లిపాయలు కట్ చేశానో ఇప్పుడు మనం కొద్దిగా ఎత్తుకున్నాను. శనగపిండి కలిపేసుకొని కొద్దిగా సాల్టు, ఇడ్లీ సోడా వేసుకోవాలన్నమాట. కొద్దిగా మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకుంటే బాగా ఇలా కలుపుకోవాలి. మనం ఇలా కలుపుకుంటే పిండి తయారైపోతుంది. మనకు మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా మనకు ఉల్లిపాయలు వేసి మనం దీన్ని చేసేలాగా మనం కలుపుకోవాలి. నాకు మాట్లాడినైతే చేత రాదు, ఏదో నాకు తోచింది నేను మాట్లాడుతూ ఉంటాను. మాటలు అయితే నేర్చుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఎత్తుకొని మనము దీన్ని చూడండి, ఇది అట్లే నూనెలో వేసేవాళ్ళనమాట. ఇలానే చేసుకోవాలి మనం ఉల్లిపాయని. చూడండి, మీకు శాంపుల్ చూపిస్తా ఉన్నాను ఎలా చేసుకోవాలని. చూడండి, బాగా శనగపిండితో ముంచి ఫ్లవర్ని అయితే నేను నూనెలో వేసుకుంటున్నాను. చూడు ఎంత బాగా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. బాగా కొంచెం రోస్ట్గా అవిన తర్వాత మనము తీసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు పకోడా రెడీ. చూడండి, నేనైతే ఫ్లవర్ లాగా వేసుకున్నాను. మామూలుగా వచ్చి విడివిడిగా వేసుకుంటారు పకోడాలు, నేనైతే ఫ్లవర్ లాగా వేసుకున్నాను అనమాట. లాగా వేస్తే ఇలా వచ్చింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా వేడిగా ఉంది. సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి.